తిరగకుండా తొడకుండా చేసిన విషయం. 2014 ఎలక్షన్ టైంలో మీరు ఆశించింది ఒకటి, జరిగింది ఒకటి. మీరు మంత్రి పదవిని కీలకమైన క్యాబినెట్లో మంత్రి అవ్వాలనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని స్పీకర్గా తీసుకొచ్చి ఇది చేశారు. మీ అన్ని వ్యవస్థలను స్తంభింపజేశారనేటటువంటి అభిప్రాయం ఉంది. మీకు కూడా అయిష్టంగానే స్పీకర్గా పదవిని టేకప్ చేశారనేటటువంటి అభిప్రాయం. ఇందులో చిన్న సవరణ, నేను మంత్రి పదవి కోరుకోలేదు. ఇది వాస్తవం, మనస్ఫూర్తిగా చెప్తున్నమాట. ఇప్పుడే కాదు, మొట్టమొదటిసారి హోమ్ మినిస్టర్ అయినప్పుడు కూడా నేను కోరుకోలేదు. ఆ రోజైతే నాకు విరక్తి, మాకు మంత్రి పదవి వద్దని కోరిక. ఎందుకంటే నాకు ఆ రోజు చాలా పాపులర్గా డాక్టర్, నేను విస్తృతమైన ప్రాక్టీసు, అందులో ఉన్న తృప్తి, అందులో ఉన్న గౌరవం ఎక్కడ లేవు. కాబట్టి అన్నగారు అడిగినప్పుడు 3 సార్లు నేను అవసరం లేదు, వద్దు నాకు మంత్రి పదవి ఇంకెవరికైనా ఇవ్వండి, నా పని నేను చేస్తానని చెప్పినా కూడా ఇచ్చినటువంటిది అనమాట. తర్వాత చంద్రబాబు గారి హయాంలో 3 సార్లు మంత్రిని అయ్యాను. ఎప్పుడు నేను అడగల. ఎప్పుడైనా సరే మీరు ప్రైవేట్ టాక్స్లోనే చంద్రబాబు గారిని అడగండి, నాకు మంత్రి పదవి ఇస్తారా లేదని ఎప్పుడు అడగల. అట్లాగే స్పీకర్ ఇస్తారన్నప్పుడు కూడా మంత్రి పదవి అయిపోతే పర్లేదు ఉంది. నేను సీనియర్ అయిపోయాను, నాకంటే చాలా కొత్త తరాలు వచ్చింది రాజకీయాల్లోకి. మరి ముఖ్యమంత్రి గారికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, కాబట్టి ఇవ్వకపోయినా పర్లేదని ప్రమాణ స్వీకారానికి అందరికంటే ముందు కూర్చుంది నేను. నాకేదన్నా బాధ కోపం ఉంటే నేను రాను కదా, అందరికంటే ముందు కూర్చున్న ప్రమాణ స్వీకారాన్ని చూసింది నేను. తర్వాత స్పీకర్గా అడిగితే ఓకే అన్నా నేను. అంతేగాని అది కూడా ఇవ్వాలని పట్టుపట్టాలి. కాబట్టి అసంతృప్తి మంత్రి గారు ఆలోచన లేదు, స్పీకర్గా వస్తే కోపం ఉప్పొంగిపోయింది లేదు. ఎందుకంటే పార్టీలో సీనియర్ మనిషిని నేను, నాకు ఇందులో సాధక బాధకాలు తెలుసు. ముఖ్యమంత్రి గారు ఎవరి వల్ల అవసరం పని ఉంటుందో, ఎవరి వల్ల మనకి క్యాబినెట్ గౌరవం ఉంటుందో వారికి ఇస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేయడం తప్పితే ఇది మాకు హక్కు అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ స్పీకర్గా చేయటం, రాష్ట్రపతిగా చేయటం రాజకీయాల్లో చివరంకంగా పేర్కొనే పరిస్థితుల్లో, కానీ మీరు అటు పల్నాడు కింగ్గా ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో నిత్యం ప్రజలతో ఉండేటటువంటి కోడెల గారు ఈరోజు స్పీకర్ పదవి అనేది లాస్ట్ స్టేజ్ చేయాల్సింది మధ్యస్థంగా చేశారు. దీని ప్రభావం రాబోయే రోజులు ఎలా ఉంటుంది? కానీ గతంలో వాస్తవం, గతంలో స్పీకర్లందరూ కూడా ఫేడ్ అవుట్ అయిపోయారు, రిటైర్ అయిపోయారు, ఒక యనమల రామకృష్ణుడు తప్పక. కానీ నేను దీని ఒక అడ్వాంటేజ్గా మలుచుకున్నాను, ఒక అవకాశంగా మలుచుకున్నాను. ఎందుకంటే 365 రోజుల్లో అసెంబ్లీ కార్యక్రమాలు, తర్వాత స్పీకర్గా ప్రైవేట్ కార్యక్రమాలు, కాన్ఫరెన్స్లు ఇట్లాంటివన్నీ కూడా ఒక 60-70 రోజుల కంటే ఉండవు. అంటే దాదాపు 300 రోజులు ఖాళీ ఉంటుంది. 300 రోజులు ఏం చేయాలని అనుకున్నప్పుడే ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళినటువంటి టాయిలెట్స్ నిర్మాణం, శ్మశానాల నిర్మాణం, అవయవదాన కార్యక్రమం, నేషనల్ ఉమెన్ పార్లమెంట్ కాన్ఫరెన్సు, ఇక అనేకం అన్నమాట ఇన్నోవేటివ్గా చేయడం జరిగింది. 2 కాన్స్టిట్యున్సీస్, అటుపక్క సత్తనపల్లి, ఇటుపక్కన నా పూర్వపు కాన్స్టిట్యున్సీ నరసరావుపేటని సమృద్ధిగా పూర్తి సాచురేషన్ పాయింట్ మొత్తం పూర్తిగా అభివృద్ధి సంక్షేమాన్ని అందించడం జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలన్నిటినీ ప్రజలందరికీ పంచిపెట్టడం జరిగింది. బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ఆ తృప్తి నాకు స్పీకర్గా ఉంటేనే జరిగింది. ఇంకో మంత్రి గారు ఇంకో రకంగా అయితే ఈ అవకాశం వచ్చేది కాదు. కానీ స్పీకర్గా ఉన్నప్పుడు అది రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశం. ఏ పార్టీ పరంగా ఎన్నికైనప్పుడు కూడా పార్టీలకి దూరంగా అందరితో సమానంగా ఉండాల్సినటువంటి అంశం. కానీ మీరు ఇప్పటికీ చాలా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు డైరెక్ట్గా పాల్గొంటున్నారు, దాని మీద విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కరెక్టే. ఎందుకనంటే నేను ఒక ప్రశ్న నన్ను అడుగుతుంటారు, నేను ఒక ప్రశ్న వాళ్ళని అడుగుతుంటా. ఏమిటంటే మీరు స్పీకర్గా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, మీరు రాజకీయాలు మాట్లాడకూడదు, మీరు రాజకీయాలు చేయకూడదు. ఇది నిజం కొంతవరకు. ఈ కొంతవరకు నిజం అనుకున్న వాళ్ళు అందరూ ఫేడ్ అవుట్ అయిపోయారు. ప్రజలతో సంబంధాలు దిగిపోయినాయి, రాజకీయ పార్టీతో సంబంధాలు దిగిపోయినాయి. కాబట్టి బలవంతాన్ని ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, పార్టీ ఫేడ్ అవుట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేనేమంటానంటే స్పీకర్గా అసెంబ్లీ ఆవరణలోకి వచ్చిన, అసెంబ్లీలోకి అడుగు పెట్టేటప్పుడు స్పీకర్గా నా బాధ్యతలను పెట్టుకుంటాను. బయట రాజ్యాంగానికి సంబంధించినప్పుడు ఆ పదవికి అనుకూలంగా నేను పనిచేస్తాను. మిగతా టైము నేను తప్పకుండా పార్టీ కార్యక్రమాలు ప్రత్యక్షంగా పాల్గొకపోయినా పార్టీకి అనుగుణంగానే పనిచేస్తుంటాను. నన్ను అడిగారు అనుకో, నేను ఒక మాట అడుగుతుంటాను, మీరు కోరినట్టు నేను రాజకీయానికి దూరంగా ఉంటాను. కానీ స్పీకర్ అయింది రాజకీయ పార్టీ నుంచి అయ్యా. నేను ఏకగ్రీవంగా చేసినప్పటికీ కూడా పార్టీ మమ్మల్ని ముందు ప్రమోట్ చేస్తేనే స్పీకర్ని అయ్యా. నన్ను ఎక్కడ ఏ పార్టీ సంబంధం లేకుండా ఉండాలని మీరు కోరుకుంటే నేను పోటీ చేసే స్థానంలో మీరు ఎవరు పోటీ పెట్టబాకండి. యునానిమస్గా ఎన్నికడానికి అవకాశం ఉంది, అప్పుడు నేను అనుకుంటాను. అంతే తప్పితే ఈ స్పీకర్ పదవితోటి రాజకీయాలను నేను విరమించదలుచుకోలేదు.